కంది మండలం బ్యాతోల్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఆషాఢ మాసం పురస్కరించుకుని గ్రామంలోని మహిళలతో బోనాలు పలహారం బండి ఊరేగింపు మహోత్సవం వైభవంగా నిర్వహించారు. కళాకారుల ఆటపాటలతో యువకుల నృత్యాలతో బ్యాతోల్ గ్రామంలో ఘనంగా జరిగిన ఊరేగింపు మహోత్సవంలో ముఖ్య అతిథిగా టీపీసీసీ కార్యదర్శి చేర్యాల ఆంజనేయులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘుగౌడ్, కాంగ్రెస్ నేత శ్రీశైలం, బ్యాతోల్ గ్రామ కాంగ్రెస్ నాయకులు మాజీ సర్పంచ్ శ్రీశైలం, యాదగిరి, మల్లేశం, మహేష్, కంది మండల్ యూత్ జనరల్ సెక్రటరీ కుమార్ యాదవ్, అశోక్ గౌడ్, చంద్రయ్య, మల్లేష్, నరసింహులు, వెంకట్ గౌడ్, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కంది మండల్ బ్యాతోల్ గ్రామంలోని బోనాల పండుగ ఉత్సవాల్లో ఉత్సవాలు చేసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి జులకంటి ఆంజనేయులు గారు, అలాగే బ్లాక్ ప్రెసిడెంట్ అంజన్న గారు, అలాగే కోడూరు శ్రీశైలం గారు వీళ్ళు విచ్చేసి మాకు సహకారం చేయడం జరిగింది. అంటే సహకారం అంటే తప్పుగా అర్థం చేసుకోవద్దు, మాకు ఒక ధైర్యాన్ని ఇచ్చేయడం జరిగింది. ఎందుకంటే మా ఊర్లో ఒక సైడు వేరే వాళ్ళు, ఒక సైడ్ మేమనేంతే రకంగా వచ్చింది మా పరిస్థితి.
అందుకే మేము ఈసారి ఫస్ట్ టైం పలారం బండి తీస్తున్నాం. దానికి మాకు సహకారంగా వచ్చి అన్నవాళ్ళు. అందులో మా ఊరి ఈ బోనాల పండుగకి చాలా ప్రత్యేకత ఉంది. పండగ రోజు వర్షం పడడం అనేది ప్రతి ఆనవాతి ఆల్రెడీ పడుతుంది కూడా. అంటే మా కట్టపోచమ్మ తల్లి అంత పవిత్రము. ఇప్పుడు అలాగే మా ఊర్లో పాడి పంట అన్నీ బాగుండాలని కోరుకుంటూ మేము బాగుండాలి, అందులో అందరూ బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. మండల్ బ్యాతల్ విలేజ్లో శ్రీ కట్టపోచమ్మ తల్లి బోనాల పండుగ మహోత్సవాన్ని పురస్కరించుకొని మన ముఖ్య అతిథులుగా వీసేసినటువంటి మన సంగారెడ్డి ఇన్ఛార్జ్ శ్రీ జూలకంటి ఆంజనేయులు గారికి, అలాగే సంగారెడ్డి బ్లాక్ ప్రెసిడెంట్ రఘుగౌడ్ గారికి, కంది మండల్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కోడూరు శ్రీశైలం యాదవ్ గారికి, అలాగే కంది మండల్ నుంచి వచ్చిన ముఖ్య పెద్దలు, అలాగే బ్యాతుల్ గ్రామ పెద్దలకు, మరి యువతకు, మరి నాతోటి మిత్రులందరికీ వీచేసినందుకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు శ్రీ కట్టపోచమ్మ తల్లి బోనాల పండుగ మహోత్సవానికి వీచేసినటువంటి ఈ పండుగ మా బ్యాతుల్ గ్రామంలో అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ యొక్క ముఖ్య కారణం ఏంటంటే మా యొక్క కట్టపోచమ్మ తల్లి చాలా పవిత్రమైన తల్లిగా, కోరింది వెంబడి నెరవేర్చే తల్లిగా ఈరోజు ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో, పాడు పంటలతో, ఆరోగ్యాలతో అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గ్రామ పెద్దల సమక్షంలో, అలాగే ప్రతి ఒక్కరూ ఏ మత విభేదాలు లేకుండా సుఖ సంతోషాలతో, ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని మా యొక్క విలేజ్లో ఈ యొక్క పండుగను పురస్కరించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి వీక్షించినటువంటి మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ కుమార్ మేడం లాంగ్ షాట్ తీసుకో. పోచమ్మ బోనాల పండుగ సందర్భంగా వారి ఆహ్వానం మేరకు మేము ఇక్కడికి జూలకంటి అంజన గారు, నేను, శ్రీశైలం ఇక్కడికి వచ్చేసాము. బ్యాతల గ్రామ ప్రజలందరూ కూడా అమ్మవారికి యొక్క కృప కటాక్షాలతో, ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి అమ్మవారికి మనసారా మొక్కుతున్నాను. మంచి పాడి పంటలు, మంచి వర్షాలు పడాలని చెప్పి పోచమ్మ తల్లికి నేను గ్రామ ప్రజల తరఫున ఆమెకు ప్రార్థిస్తున్నాను. అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి పార్టీలకు అతీతంగా ఈ పండుగ జరుపుకుంటున్నందుకు యావత్ తెలంగాణ ప్రజలు కూడా ఈరోజు పోచమ్మ పండుగ, ఎల్లమ్మ పండుగ, బోనాల పండుగ ప్రతి సంవత్సరం చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఈ సంవత్సరం కూడా బ్యాతల గ్రామంలో పెద్ద ఎత్తున అందరూ కూడా ప్రజలు బోనాల పండుగ చేస్తుంటారు. పలహార బండి కూడా కొద్దిగా చేస్తున్నారు. కాబట్టి వారు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అమ్మారికి కృపకాల్సారా కోరుకుంటారు. మాజీ సర్పంచ్ బ్యాతోల్, కంది మండలం, సంగారెడ్డి జిల్లా. ఈరోజు మా బ్యాతోల్ గ్రామంలో ఆషాఢ మాసం కానీ ముందొచ్చేటువంటి బోనాల పండుగ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి అంజన్న గారు, అలాగే రఘుగౌడ్ గారు, అలాగే మిగతా సోదరులకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు మా గ్రామంలో అందరం ఐకమత్యంతో, ఎటువంటి పోటీతత్వం లేకుండా అందరూ సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని అందరూ ఆ అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ, అలాగే పాడి పంటలతో, పిల్లా పాపలతో మా గ్రామం అన్ని విధాల అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.